ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. తిరుమల టోకెన్‌లు అంటే టికెట్లు ఏవైతే ఇస్తారో వాటిల్లో కొన్ని కొత్త రూల్స్ అయితే గనక తీసుకొస్తున్నారు. మరో కొత్త విధానం ఇక నుండి ఇలాగే అయితే గనక ఇవ్వడం జరుగుతుంది. సో, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. టోకెన్ల జారీలో భారీ మార్పులు చేసిన టీటీడీ. అంగ ప్రదక్షిణల టోకెన్ల కేటాయింపు విధానంలో తిరుమల తిరుపతి భారీ మార్పులు చేపట్టింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి మొదట వచ్చిన వారికి మొదట అనే విధానానికి స్వస్తి పలికింది. దీని స్థానంలో కొత్తగా లక్కీ డిప్ విధానాన్ని అయితే కనుక తీసుకురావడం జరిగింది. ఆర్జిత సేవల టోకెన్ల జారీలో ప్రస్తుతం ఈ విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అదే తరహాలో ఇక నుండి అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మళ్ళీ చాలా మందికి తెలుసు సుప్రభాత సేవలు, తోమాల సేవ ఇలాంటివన్నీ కూడా లక్కీ డిప్, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఇలాంటి నిజపాద దర్శనం ఇలాంటి సేవలు ఏవైనా ఉన్నా లక్కీ డిప్ ద్వారా ప్రతి నెల లక్కీ డిప్ అయితే తీస్తూ ఉంటారు. 2 నెలల తర్వాత చేసుకోబోయే దర్శనానికి ఈ నెలలోనే లక్కీ డిప్ టోకెన్ విధానం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇకపై అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా లక్కీ డిప్ ద్వారానే రెడీ అవుతాయి, ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇకపై టోకెన్లను 3 నెలల ముందుగానే ఆన్లైన్లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదలవుతాయంటున్నారు. ఈ విధానంలో ఈ నెల 18వ తేదీ నుండి కొత్త విధానం అయితే అమల్లోకి రానుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెట్ల కోసం ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు కూడా లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లు కేటాయిస్తారు. శుక్రవారం మినహా ప్రతిరోజు 750 టోకెన్లు, అలాగే అంటే శుక్రవారం నాడు ఎవరు కానీ మిగిలిన ప్రతిరోజు రూ. 750 టోకెన్లు ప్రతిరోజు ఇస్తారు. శనివారాల్లో 500 టోకెన్లు అయితే టీటీడీ జారీ చేస్తుంది. ఒకసారి టోకెన్ జారీ అయిన భక్తులు ఎవరైనా మళ్ళీ అంగ ప్రదక్షిణం చేయదలుచున్నట్టయితే కనుక 180 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. అంటే మళ్ళీ వెంటనే ఎవరు, మీ ఆధార్ కార్డు అక్కడ ఆన్లైన్లో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఒకసారి మీ ఆధార్ కార్డుకి ద్వారా లింక్ అయ్యి ఒక టికెట్ జారీ అయిన తర్వాత మళ్ళీ 180 రోజుల పాటు అంటే 6 నెలల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. భక్తులు తిరిగి సేవ పొందేందుకు గతంలో 90 రోజులు గడువు ఉండేది, అంటే 3 నెలలు ఉండేది. ఇప్పుడు దాన్ని 6 నెలలకు అయితే చేశారు. ఈ మార్పును గమనించి అంగ ప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా ఇప్పుడు తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగినటువంటి పాలక మండలి సమావేశం సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, అలాగే బోర్డు సభ్యులందరూ కూడా శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల బుక్లెట్ అయితే కనుక విడుదల చేయడం జరిగింది. ఈసారి ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. సెప్టెంబర్ 23న అంకురార్పణం, సెప్టెంబర్ 24న ధ్వజారోహణం, 28వ తారీఖున గరుడ వాహనం, అక్టోబర్ 2న చక్ర స్నానం జరగనున్నాయి. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.